ఒక ఊరిలో కృష్ణయ్య అనే రైతు ఉండేవాడు. ఆయన చాలా కష్టపడి తనకున్న కొద్దిపాటి పొలంలోనే పంటలు పండించేవాడు. ఆయనకు ఒక కొడుకు ఉండేవాడు. అతని పేరు రాము. రాము చదువుకుని నగరంలో ఉద్యోగం చేయాలని, తొందరగా ధనవంతుడు అయిపోవాలని ఎప్పుడూ కలలు కనేవాడు. కథ. ఒకరోజు రాము తన తండ్రితో ఇలా అన్నాడు, నాన్నా, మనం ఈ చిన్న పొలంలో ఎంత కష్టపడినా తక్కువ డబ్బులే వస్తున్నాయి. నేను నగరానికి వెళ్లి ఏదైనా పెద్ద వ్యాపారం చేసి కోట్లు సంపాదిస్తాను. అప్పుడే మనకు గౌరవం దక్కుతుంది. కృష్ణయ్య నవ్వి, సరే నాయనా, నీ ఇష్టం. కాని వెళ్లే ముందు ఒక్కసారి ఆ పక్కనే ఉన్న కొండ మీద నివసించే పెద్దాయనను కలిసి వెళ్ళు. ఆయన దగ్గర ఒక రహస్యం ఉంది అని చెప్పాడు. రాము ఆ పెద్దాయన దగ్గరకు వెళ్లాడు. పెద్దాయన రాము చేతికి ఒక నీటి గ్లాసు ఇచ్చి, దీనిని పట్టుకుని ఈ కొండ చుట్టూ ఒకసారి తిరిగిరా. కానీ గుర్తుంచుకో, ఆ గ్లాసులోని నీళ్లు ఒక్క చుక్క కూడా కింద పడకూడదు. అలా తిరిగి వస్తే నీకు ఆ రహస్యం చెబుతాను అన్నాడు. రాము చాలా జాగ్రత్తగా, కేవలం ఆ గ్లాసు వైపే చూస్తూ కొండ చుట్టూ తిరిగి వచ్చాడు. ఒక్క చుక్క కూడా నీరు కింద పడలేదు. పెద్దాయన అడిగాడు, మరి కొండ మీద అందమైన పూలు చూశావా? పక్షుల పాటలు విన్నావా? చల్లని గాలిని ఆస్వాదించావా అని. రాము, లేదు తాతగారు, నా దృష్టి అంతా నీటి చుక్క పడకూడదనే గ్లాసు మీద ఉంది. చుట్టుపక్కల ఏం జరిగిందో నేను గమనించలేదు అన్నాడు. అప్పుడు ఆ పెద్దాయన ఇలా అన్నాడు, జీవితం కూడా అంతే నాయనా. నీ గమ్యం, డబ్బు సంపాదించడం మీద దృష్టి పెట్టడం తప్పు కాదు. కాని కేవలం దానికోసమే ప్రాకులాడుతూ, నీ చుట్టూ ఉన్న అందమైన ప్రకృతిని, నీతో ఉన్న బంధువులను, నీ ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని మర్చిపోకు. గమ్యాన్ని చేరుకోవడం ఎంత ముఖ్యమో, ప్రయాణాన్ని ఆస్వాదించడం కూడా అంతే ముఖ్యం. ఇదే నిజమైన సంపద. రాముకు తండ్రి తనని ఎందుకు పంపించాడో అర్థమైంది. కష్టపడి సంపాదించడం ముఖ్యం, కాని ఉన్నదాంట్లో తృప్తిగా జీవించడం అంతకన్నా ముఖ్యం అని గ్రహించాడు.